నమస్తే వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి మన లీడర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు. మరి ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో నర్సయ్య గౌడ్ గారు ఈ నియోజకవర్గానికి అభివృద్ధిని ఏ విధంగా చేశారు, ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారు, మరోసారి ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల కోసం ఏం చేయబోతున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం నర్సయ్య గౌడ్ గారు, ఎలా ఉన్నారు? 5 ఏళ్ల పదవీ కాలంలో మీకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారు? నిజంగా చెప్పాలంటే నేను ఇచ్చిన హామీల కంటే చాలా ఎక్కువనే పనిచేయటం జరిగింది. ప్రధానంగా దాదాపు దశాబ్ద కాలంలో మూతబడినటువంటి నిమ్స్ హాస్పిటల్ని ఈరోజు 1028 కోట్లతోని 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఎయిమ్స్ని సాధించుకోవటం అత్యంత కీలకమైనటువంటి విజయంగా నేను భావిస్తాను. ప్రజలు కూడా భావిస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తారు. భావితరాల్లో కూడా ఫలానా బూరా నర్సయ్య గౌడ్ టైంలో వారి కృషి వల్ల ఇది వచ్చిందని చెప్పుకుంటారు. అదేవిధంగా ఈరోజు గతంలో ఉన్నటువంటి ఎంపీ కేవలం 29 కిలోమీటర్ల జాతీయ రహదారిని కూడా తేలేకపోయాడు. నేను 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు, దాదాపు 3400 కోట్ల జాతీయ రహదారులు నా యొక్క కృషి వల్ల ముఖ్యమంత్రి సూచనలతో చేయడం జరిగింది. అదే కాకుండా దురదృష్టం ఏంటంటే గతంలో 33 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భువనగిరి ప్రాంతంలో కనీసం ఒక కేంద్రీయ విద్యాలయం లేకుండా నేను ఎంపీ అయిన తర్వాత ఈ లోటును గమనించి అహర్నిశలు కృషి చేసేసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కేంద్రీయ విద్యాలయాన్ని నా కాన్సెన్స్ తెచ్చుకున్నాను. 23 కోట్ల రూపాయలతో నూతన భవనం కూడా శంకుస్థాపన చేశాను. పనులు నడుస్తున్నాయి. ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి అకాడమిక్ యాక్టివిటీ నడుస్తుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో బాగా ఫైట్ చేసినట్టున్నారు. నాతో మా సహచార ఎంపీలు చాలామంది ఫైట్ చేశారు, కానీ నేను ఫస్ట్ తెచ్చుకోవటంలో సఫలీకృతమయ్యాను. ముఖ్యంగా భువనగిరి ఈ ప్రాంతం విషయానికి వస్తే ప్రధానమైన సమస్య ఫ్లోరిన్. ఈ 5 ఏళ్లలో ఫ్లోరిన్ విషయంలో మీరు చేసిన కృషి ఏంటి? నిజంగా చెప్పాలంటే ఫ్లోరిడ్ అనేది సమస్య అనేది ఒక దీర్ఘకాలికమైనటువంటి సమస్య. ఈ భూగోళానికి సంబంధించినటువంటి సమస్య. దాని శాశ్వత పరిష్కారం పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. 2 తాగునీరు, సాగునీరు, ఫ్లోరిడ్ రహిత ట్రీటెడ్ తాగునీరు అండ్ కాలువల ద్వారా పంట నీరు. ఈరోజు దాన్ని ఉద్దేశించే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేసి ఒక సింబాలిక్గా ఉంటుంది. ఫ్లోరైడ్ సమస్య శాశ్వత పరిష్కారం తాగునీరు. దాన్ని మనం మిషన్ భగీరథ కింద మనం తీసుకుందాం. ఆ పైలాన్ కూడా ఒక సింబాలిక్గా మా యొక్క మునుగోడు నియోజకవర్గాన్ని పెట్టాలంటే ముఖ్యమంత్రి ఒప్పుకొని నా మాట మీద గౌరవం ఉంచేసి ఆ మిషన్ భగీరథ పైలాను చౌటుప్పల్లో ఏర్పాటు చేసేసి ఇంటింటికి నల్లా ఇవ్వటం వల్ల తాగునీరు సమస్య శాశ్వత పరిష్కారం అయింది. ఇకపోతే సాగునీరు. 70 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం తర్వాత కూడా మునుగోడుకు 1 ఎకరానికి కూడా కాలువల ద్వారా అంటే గోదావరి, కృష్ణా నీళ్ళు వస్తాయి, ఫ్లోరైడ్ రహిత నీళ్ళు వస్తాయి. ఇవ్వలే. కానీ ఈరోజు డిండి ఎత్తిపోతల పథకం ద్వారా లేదా రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇటు బ్రాహ్మణ వెలమల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 2,07,000 ఎకరాలకు శివన్నగూడెం, చెర్లపల్లి లక్ష్మణాపురం రిజర్వాయర్లు పనులు మొదలవుతున్నాయి. మేబీ ఒక 1.5 ఇయర్లో అవి కంప్లీట్ చేస్తాం. సో దీంతో ఫ్లోరైడ్ రక్కసి అనేది శాశ్వత నివారణ అయిపోతుంది. మీరు చెప్తున్నారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని, కానీ ఇప్పటి వరకు కూడా ప్రజలకు రక్షిత మంచినీరు అనేది కరువైంది. ఫ్లోరైడ్ బాధితులు ఏ విధంగా అయితే సఫర్ అవుతున్నారో ఆ ఫ్లోరైడ్ భూతం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది నేతలు వచ్చినా కూడా ఫ్లోరైడ్ రహితంగా భువనగిరిని కానీ నల్గొండని కానీ చూడలేకపోతూనే ఉంటున్నారు. మీరు గతం గురించా భవిష్యత్తు గురించి మాట్లాడారు? భవిష్యత్తులో కూడా చేసేవాళ్ళు ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు భవిష్యత్తులో అంటే మీరు తెలంగాణలో ఉండి ఈ భవిష్యత్తులో ఏంటండి, ఈరోజు వర్తమానంలో ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ఫిట్ చేయడం జరిగింది. నీళ్లు వస్తున్నాయి. మేబీ 1-2% విలేజెస్లో నీళ్లు అక్కడక్కడ బల్క్ సప్లై కనెక్టివిటీ ఉంది. ఈరోజు వర్తమానంలో ఒక సమస్య లేదు. అంటే వర్తమానంలో ఈ సమస్య అంటూ లేదు. మీరు గతం గురించి మాట్లాడుతున్నారు. వర్తమానంలో తెలంగాణ రాష్ట్రం ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా ఇంటింటికి నల్లా ఇచ్చినటువంటి స్టేటు మిషన్ భగీరథ ద్వారా. వేరే రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ప్రయత్నం చేయలేదు.
ఓకే, కానీ ప్రజలు కానీ లేదంటే మీకున్న ప్రతిపక్షాలు కానీ వాళ్ళు కామెంట్ చేసేది ఏంటంటే ఏదైతే ఉందో ఎంపీ గారు చెప్తున్న మాటల్లో అన్ని వేలు ఖర్చు పెడుతున్నారు కానీ అన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ప్రజలే చెప్తారు అని అంటున్నారు. దానికి మీ సమాధానం? మిషన్ భగీరథ అనేది స్వప్నమా, కలనా? నిజమే కదా. ఇంటింటికి నల్ల మీరు పోండి, ఇంటింటికి నల్ల నిజమే కదా. బల్క్ వాటర్ సప్లై ప్రతి ఇంటి గ్రామానికి వస్తుంది, నిజమే కదా. ఇంటింటికి నల్ల దగ్గర ఎక్కడైనా బల్క్ వాటర్, ఎండాకాలం బల్క్ వాటర్ సప్లై అవుతుంది. కొంత ఏదైతే 100 లీటర్స్ పర్ పర్సన్ది మేబీ 70 లీటర్స్ పర్ పర్సన్ ఇస్తుంది. లేకుంటే బిందెలు కూడా కాదండి ఈరోజు. గతంలో మీరు చూడలేదా ట్యాంకర్లు, బిందెలు, ఫైటింగ్లు, సినిమాల సీన్లు ఈరోజు కనిపిస్తున్నాయి తెలంగాణ. అంటే అది టోటలీ అంటే అర్ధరహితమైనటువంటి చర్చ. అలాంటి చర్చ చేయకపోవడం చాలా మంచిది. మీరు 5 ఏళ్ల పదవీ కాలంలో లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నలు ఏంటి? మీకు బాగా సంతృప్తినిచ్చినటువంటి అంశం ఏంటి? నేను ఫస్ట్ టైం ఎంపీ అయినప్పటికీ 66 డిబేట్లో పాల్గొనడం జరిగింది. 11 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏ ఎంపీ 11 ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ప్రవేశపెట్టాలి. 66 డిబేట్లు. ఫస్ట్ ఎంపీ ఎవరు? ఫ్లోర్ లీడర్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కానీ మామూలు ఎంపీకి ఎవరికి అవకాశం రాదు. ఈరోజు పార్లమెంట్లో ఐఎమ్ రికగ్నైజ్డ్. గతంలో ఎంపీ కనీసం పార్లమెంట్లో కనీసం 5 ఏళ్లలో 5 సార్లు మాట్లాడిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రౌడ్గా నేను గర్వంగా చెప్పగలను. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్లమెంట్లో నేను సాధించిన 60 కోట్ల బీసీలకు మరియు దాదాపు 10 కోట్ల ఈబీసీలకు సంబంధించిన 2 మాత్రం కీలకంగా నేను విజయం సాధించాను. ఒకటి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రాజ్యాంగ హోదా 25 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. నేను ఒక్కడనే ఎంపీని 2000 లెటర్లు రాశాను. కనీసం 10-15 సార్లు లేవనెత్తారు. ఈరోజు ఫలితం కేంద్రం దిగొచ్చి దాన్ని రాజ్యాంగ హోదా ఇచ్చింది. నేను ప్రౌడ్గా చెప్పగలను. నేను అసలు పార్లమెంట్లో కాలు పెట్టినందుకు అది నా యొక్క పదవీ కాలం సార్థకత అయింది. 2, నేను బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎంపీ అయినప్పటికీ పేదలే, కులం కానీ మతం కానీ దాని సంబంధం, పేదరికానికి సంబంధం ఉండదు. అన్ని వర్గ పేదలకు సమన్వయం జరగాలనే ఉద్దేశంతో ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ బిల్లు పెట్టడం జరిగింది. చాలామంది అపోజ్ కూడా చేశారు నన్ను. ఎస్, ఆమె ఎంపీ. కులాలకు మతాలకు సంబంధించినటువంటి ఎంపీని కాదు, అన్ని వర్గాలకు నేను ఒక్కడే పెట్టాను. ఏ ఎంపీ, ఏ రెడ్డి ఎంపీ కానీ, ఏ అగ్రకుల ఎంపీ కానీ ధైర్యం చేయలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదే నా యొక్క ప్రైవేట్ బిల్లులు కొన్ని ప్రమాణాలు తీసుకొని ఈబీసీ రిజర్వేషన్ పెట్టింది. నేను 5 ఎకరాలు ఏదైతే ల్యాండ్ క్రైటీరియా పెట్టానో అదే తీసుకుంది. ఏదైతే ఇయర్లీ ఇన్కమ్ పెట్టానో అదే తీసుకున్నది. అంటే అది నా విజయం. జనరల్గా ఏంటంటే ఒక ప్రైవేట్ మెంబర్ వెళ్ళినప్పుడు ప్రభుత్వం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చేస్తూ ఉంటారు. ఇక పార్లమెంట్లో అయితే అనేక ఈరోజు ఎయిమ్స్ రావడానికి నేను ఎంత పోరాటం చేసినా మా ప్రజలకు తెలుసు. మా పరిశ్రమలు రావడానికి ఎంత పోరాటం చేసినా తెలుసు. కాళేశ్వరానికి 10 పర్మిషన్లు రావడానికి మేము ఎంత లాబింగ్ చేశానో మా ప్రజలకు తెలుసు. ఏషియాలో టాప్ 10 డాక్టర్స్లో మీరు వన్ ఆఫ్ ది డాక్టర్. సో ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా, ఒక సక్సెస్ఫుల్ ఉద్యమకారుడిగా, అలాగే ఒక రాజకీయ నాయకుడిగా, ఈ 3 రోల్స్లో మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? నేను ఒక టాపర్ ఇన్ స్కూల్, ఓకే, టాపర్ ఇన్ యాజ్ అ డాక్టర్ ఉండి రాజకీయాల్లో వచ్చినాక కూడా టాపర్గా ఉండాలని కోరిక నాకుండే. అందుకొరకే 5 సంవత్సరాలు ఎంపీ తిరగనంతగా నియోజకవర్గం తిరిగేటమే కాకుండా అత్యధికంగా ఇన్స్టిట్యూషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ నా నియోజకవర్గాన్ని అభివృద్ధి కానీ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఏం చేసినా కూడా ఐ విల్ గివ్ 100%. ఓకే, నేను బూర నర్సయ్య గౌడ్ 5 సంవత్సరాలు ఒక స్టూడెంట్గా తల్లిదండ్రులకు పోయేటప్పుడు వచ్చిన మార్కులు ప్రోగ్రెస్ కార్డు మన తల్లిదండ్రులకు సంతోషంగా తీసుకుపోయి చూపెడుతున్నాను. అట్లా ఒక నాయకుడిగా నా ప్రోగ్రెస్ కార్డుని పాంప్లెట్ రూపంలో ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాను. 20 సంవత్సరాల ఇండస్ట్రీని ఒక పత్రం మీరు చేసేసి ఈ 4 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఏం చేశారు, గతంలో ఎంపీగా ఉన్న వాళ్ళు ఏం చేశారని అడగటం జరిగింది. ఎస్, డిబేట్ కావాలంటే ఆ డిబేట్కి సంబంధించిన సదుపాయం కూడా నేనే క్రియేట్ చేస్తామని చెప్పాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మంచిగా చదువుకుంటే ఎగ్జామ్ బాగా రాస్తాం కదా. ఈరోజు నేను చెప్తాను, మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు, ఫస్ట్ మీకు 1000 కోట్ల ఎయిమ్స్ కనిపిస్తుంది. దాని తర్వాత బొమ్మాయిపల్లి దగ్గరికి వస్తే రైట్ సైడ్ పోతే 120 ఎకరాలు
దశాబ్ద కాలంగా పెండింగ్ ఉన్న సీసీఎంకి నూతనంగా 200 కోట్ల ల్యాండ్ అలాట్ చేయించాను. దానికంటే కొద్దిగా ముందర పోతే లెఫ్ట్ సైడ్ పోతే కేంద్రీయ విద్యాలయం వివేరి హోటల్ ఎదురుగా మీకు పనులు నడుస్తున్నాయి. దానికి కొద్దిగా ముందర పోతే పాస్పోర్ట్ కేంద్రం, హైదరాబాద్లో ఉండే పాస్పోర్ట్ కేంద్రాన్ని నా భువనగిరికి రప్పించుకున్నాను. దానికి కొద్దిగా ముందర పోతే ఆలేరులో మీకు దాతరపల్లిలో ప్లాస్టిక్ ఇండస్ట్రీ పార్క్, బిగ్గెస్ట్ ఫర్నిచర్ పార్కు ఆల్మోస్ట్ మా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపారు. దానికంటే ముందర పోతే మీకు రైల్వే క్రాసింగ్ చాలా రోజుల నుంచి సమస్య ఉండి దాన్ని ఓపెన్ చేయించారు. దానికంటే కొద్దిగా ముందు పోతే పంబర్తి హస్తకళకు మనకు ఐకాన్, ఇదివరకు ఎవ్వరు పట్టించుకోలే. 1,83,00,000 నేను కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి వాళ్ళు మొరాదాబాద్కు పంపించేసి ప్రత్యేకంగా ట్రైనింగ్ చేసి ఈరోజు ప్రతి కార్పొరేట్ ఆఫీసు అక్కడి నుంచి ఇండెంట్ పెడుతున్నది వాళ్ళ యొక్క మెమెంటోస్కు. దానికి అంతకంటే ముందు పోతే జనగామలో జిల్లా చేయించాను. ఆ జనగాం జిల్లా జంక్షన్కు లెఫ్ట్ సైడ్ సిద్దిపేట వైపు పోతే 150 పడకల మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నేను ఎస్టాబ్లిష్ చేయించాను. ఈరోజు నెలకు 400 డెలివరీస్ అవుతున్నాయి. దానికంటే కొద్దిగా ముందర పోతే ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్, ఏదైతే హైదరాబాద్ అపోలోలో, ఉస్మానియాలో, గాంధీలో ఉండే డయాలసిస్ సెంటర్ అక్కడ ఓపెన్ చేయించాను. దానికంటే కొద్దిగా రైట్ పోతే మీకు రూసా నిధుల నుంచి 1,05,00,000 తెప్పించి దానికి కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేశాను. అదే సిద్దిపేట వైపు ఇంకొద్దిగా పోతే కొత్త పాలిటెక్నిక్ ఏర్పాటు చేసేసి 100 బెడ్స్ ఉన్నటువంటి హాస్టల్, నూతన హాస్పిటల్ గర్ల్స్ స్పెషల్లీ అది ఏర్పాటు చేశాను. జనగామకు 30 కోట్ల రూపాయలు నిధులు తెప్పించి చేయించాను. ఇక పోతే లెఫ్ట్ అండ్ రైట్ పోతే జాతీయ రహదారి దుద్దేడ టు సూర్యాపేటకు నేను వచ్చిన తర్వాత శాంక్షన్ చేయించాను. ఆ పనులు నడుస్తున్నాయి. మీరు రాయగిరి దాటితే 4 లేన్ రోడ్డు 1,900 కోట్ల రూపాయలతో 4 లేన్ రోడ్డు జాతీయ రహదారి చేయించాను. ఇట్లా మీకు హైదరాబాద్ విజయవాడ ఎక్కిందండి. నాకు జాతీయ రహదారి ఫుల్ ఉన్నాయి. వచ్చాననుకోండి, మీకు ఫస్ట్ మీకు దండుమల్కాపూర్లో తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఇండస్ట్రియల్ పార్కు 400 ఎకరాల్లో 400 పరిశ్రమలు డబ్బులు పే చేశారు. ఈరోజు పైలా నిర్మాణం అవుతుంది. ఈ కోడ్ ముగించగానే ముఖ్యమంత్రిని శంకుస్థాపన చేయించాను. అక్కడే కొద్దిగా ముందరికి వస్తే మీకు మిషన్ భగీరథ, ఏదైతే ఫ్లోరైడ్ రహిత రక్షిత మంచినీరుకు పైలాన్ని ఏర్పాటు చేశాను. దానికంటే ముందు చిట్యాలకు వస్తే 1000 కోట్ల, మొదటిసారి నా ఆలోచనతో 1000 కోట్ల డ్రై పోర్టును నేను ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రైల్వేస్ కంటైనర్ కార్పొరేషన్తో ఒప్పించి అక్కడ 1,500 ఎకరాల్లో మొత్తం ప్లాన్ రెడీ చేసి దాన్ని చెప్పించాను. ఇక అంత ముందు పోతే ఏరియా హాస్పిటల్కి ఇంప్రూవ్ చేయడం జరిగింది నకరకల్లో. అక్కడ మీరు ముందు పోతే ఇదివరకు అనేక మంది కామన్ ఇంజెక్షన్ దగ్గర చనిపోవడం జరిగింది. ఈరోజు 22 కోట్లతోని అండర్ పాస్ ఏర్పాటు చేశాను. అక్కడ ఇంకా ముందు పోతే కేతపల్లి దగ్గర మీకు ఇన్ఫామ్లో అక్కడ కూడా అది డెత్ పాయింట్ అనమాట, అండర్ పాస్ లేక. అక్కడ నేను అండర్ పాస్ నేను వచ్చాక ఏర్పాటు చేశాను. ఇక పోతే ఇంకో జాతీయ రహదారి నేషనల్ మన స్టేట్ హైవే నాగార్జున సాగర్ పోతే అక్కడ మీకు పోగానే రైట్ సైడ్ మీకు లాజిస్టిక్ పార్క్స్, ఫస్ట్ టైం తెలంగాణలో 2 లాజిస్టిక్ పార్క్ నా నియోజకవర్గంలో ఏర్పాటు చేశాను. లెఫ్ట్ సైడ్ పోతే దేశంలోనే పెద్ద ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్కు 150 ఎకరాలు కోహేడాలు ఏర్పాటు చేశాను. ఇంకా ముందర పోతే రైట్ సైడ్ మీకు ఇండో యూకే మెడికల్ కాలేజ్కు 40 ఎకరాలు వాళ్ళు అప్పటికే 45 కోట్ల రూపాయలు అడ్వాన్స్ పే చేశారు, అక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా ముందర పోతే ప్రపంచంలో అతిపెద్ద ఫార్మాసిటీ 9,600 ఎకరాలకు మొత్తం ల్యాండ్ సేకరించి అక్కడ లేఅవుట్ పనులు అవుతున్నాయి. వచ్చే 4-5 ఇయర్స్లో దట్ బికమ్స్ బిగ్గెస్ట్ ఫార్మా సెంటర్ ఇన్ ద వరల్డ్. ఇది అంటే నేను గుక్క తిప్పుకోకుండా ఇక చాలా ఉన్నాయి చెప్పగలను. నేను చెప్తున్న గతంలో ఉన్నవాళ్ళు ఒక్కటి మీ ఎక్స్పీరియన్స్ అంతా కనిపిస్తుంది ఈ మాటల్లోనే. ఖచ్చితంగా గెలుపు మీద ధీమా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు చేసిన ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారా? వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? నాకు కొడ్లంత అండ మా కేసీఆర్ గారు నెంబర్ 1. సూర్యుడి ముందు నేను దీపం లాంటిది. ఒక నాయకుడికి ఏంటంటే జనరల్లీ మైనస్లు ఉంటాయి. 5 ఏళ్ళు చేసిన తర్వాత ఎక్కడో ఒక మైనస్ ఉంటుంది. వ్యక్తిగతంగా నన్ను విమర్శించే స్థాయి ఎవరికి లేదు. బూర నరసయ్య గౌడ్ సౌమ్యుడు, మంచోడు, పని చేస్తాడు, మాట్లాడాడు, ఆర్భాటం చేయడు, అబద్ధాలు చెప్పాడు, అల్పం మాటలు అసలే మాట్లాడు అనేది ప్రజల్లో ప్రతిపక్షాల్లో ఉన్నారు, ప్రతిముఖంగా అందరికీ ఉంది. సో నన్ను విమర్శించడానికి వేరే ఏం లేవు. ఈ అభివృద్ధి తీసుకొస్తే అసలు అభివృద్ధి గురించి చర్చ పెట్టడానికి జనరల్గా ఏంటంటే ఒకసారి చేసిన తర్వాత మనం భయపడతాం చర్చల కంటే, ఎందుకంటే కొన్ని చేయలేము, కొన్ని కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేశాను కాబట్టి ఎవరు
నన్ను దాంట్లో తప్పు పెట్టడానికి అవకాశం లేనే లేదు. సో ఈసారి ఒకటి మాత్రం నేను ప్రతిపక్షంగా నాకు వచ్చేవాళ్ళు ఇట్స్ లైక్ ఎక్స్పైర్డ్ మెడిసిన్, అంటే కాలం చెల్లినటువంటి మందులు లాంటి వాళ్ళు. డాక్టర్ కాబట్టి వాళ్ళు ఎక్స్పైర్డ్ మెడిసిన్గా అంటే నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళకు చరిత్ర ఉంది. అంటే నేను ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడుతాను, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాను. నేను ఒకటే చెప్పాను, నేను ఒక పాంప్లెట్ వేసాను. మా ముఖ్యమంత్రిది అయితే పెద్ద ఓపెన్ బుక్కే, అది పాంప్లెట్ ఉండదు. నేను నాకు చేసింది పాంప్లెట్ వేసాను. నీ 20 years ఇండస్ట్రీని ఒక పాంప్లెట్ వేయి. నల్గొండకు మరి ఎందుకు బతాయి మార్కెట్, 2 కోట్ల బతాయి మార్కెట్ 20 ఏళ్ళ ఇండస్ట్రీలు తెచ్చుకోలేదు. నల్గొండలో ఒక 100 మందికి జాబ్ ఇచ్చే పరిశ్రమ లేదు. నల్గొండలో మంచి సినిమా థియేటర్ కాంప్లెక్స్ లేదు. నల్గొండలో ఈరోజు 2000 గజం కూడా దొరుకుతుంది. మరి అదే నల్గొండ స్థాయిలో ఉన్నటువంటి పట్టణాలైన ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ ఎందుకు కార్పొరేషన్ స్థాయికి ఎదిగినాయి? నల్గొండ ఎందుకు తిరోగమనమైంది? మరి ఎందుకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఈరోజు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసు? ఈరోజు ఆదిబట్లలో 50,000 గజం ఎట్లా పోతుంది? ఈరోజు బీబీనగర్లో 10,000 నుంచి 60,000 గజం ఎందుకు పోతుంది? అదే ఆలేరులో ఎందుకు పోతుంది? జనగామలో ఎందుకు పోతుంది? నీ దగ్గర ఎందుకనేది చర్చ పెట్టాలి, ప్రజలు కూడా చెప్పాలి. శుష్క వాదనాలు, అబద్ధాలు, ప్రగల్భాలు, ఒట్టిగా ఆర్భాటాలు కాదు కదా రాజకీయాలు వచ్చేది. ఎందుకు? 5 years చేసినామంటే చెప్పుకోవటానికి ఉండాలి. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ వెల్ఫేర్ చూశారు, కానీ ఇంకా మిగిలిపోయినవి కూడా ఉంటాయి ఇచ్చిన హామీలు. సో అవేమన్నా ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే నేను చెప్పిన దానికంటే చాలా చేశాను. నేను ఇంకోటి మీకు చెప్పలేదు, మాతా శిశు హాస్పిటల్ కొత్తగా మన 6 months బ్యాక్ భువనగిరికి 100 పడకలు 50 పడకలు ఇట్స్ ఎనదర్ ఫెదర్ ఇన్ ద క్యాప్. దేశంలోనే 3వ మహిళా సైనిక్ స్కూల్ నా నియోజకవర్గంలో శాంక్షన్ చేయించాను. ఇంకా మీకు చెప్పలేదు, ఎందుకంటే అది డిపిఆర్ అవుతుంది. అది అంటే ఇంకా లైన్ అసలు నెక్స్ట్ టర్మ్ కూడా మొత్తము సాలిడ్గా ఎజెండా పెట్టుకునే ఉన్నాను. ఇంకోటి మీకు చెప్పలే, దేశంలో మొదటిసారి ఎంపీ, గతంలో ఎవరు చేయనంతగా 1,17,000 మందికి నర్సన్న బీమా, కుటుంబానికి బీమా అని ఈరోజు 5 లక్షల ఏ ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళకు కూడా 5 లక్షల బీమా నేను కల్పించడం జరిగింది. మీకు తెలుసా ఎంతమంది లబ్ధి పొందారు? చెప్పండి. 46 మంది ఈ సంవత్సరంలో. అంటే ఇప్పుడు ఎన్నికలు ఉందని చెప్పి దాన్ని రిన్యూ చేయలేదు, ఎన్నికలు కాగానే రిన్యూ చేస్తున్నాను. 46 మంది. మీరు వాళ్ళ స్టోరీ తీసుకోండి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, తృప్తి. ఈరోజు ఒక పిల్లగాడు, 2 పిల్లలు అనాథలుగా ఉన్నారు, 5th class 7th class. వాళ్ళు రంగారెడ్డి జిల్లా. తల్లి, తండ్రి, నానమ్మ ముగ్గురు మంటల్లో చిక్కుకొని చనిపోయారు. ఈ పిల్లల్ని ఆ మంటల నుంచి బయటికి పడేసిండ్రు, వీళ్ళు బతికిపోయారు ఆన్ ద రోడ్స్. అదృష్టవశాత్తు వాళ్ళు నా బీమా పథకంలో మెంబర్లుగా చేర్చుకున్నారు. 15 లక్షలు వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇట్లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఒక ఎంపీగా నేను చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు సామాజిక స్పృహ. ఎందుకంటే వేరే కంట్రీస్లో ప్రతి ఒక్కరికి ఒక బీమా ఉంటుంది, మన దేశం లేదు. ఎవరైనా కార్యకర్తనో ఒక మామూలు పేదరికం ఉన్న వ్యక్తి చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడుతుంది. చాలామందికి అవగాహన లేదు, చిన్న అమౌంట్తో పెద్దగా పరిహారం వస్తుంది. నేను దగ్గర నుండి చేయించాను. ఇది యాజ్ ఎంపీ నేను చేయాల్సిన అవసరం లేదు, దట్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మై జాబ్. దాదాపు 8 మెడికల్ క్యాంప్స్ పెట్టించాను. దాంట్లో బిఎల్ఆర్ ఫౌండేషన్ అని మా పేరెంట్స్ ఫౌండేషన్ మీద క్యాన్సర్, బీపీ, షుగర్ అనే ఒక 5 items పంచభూతాలనే కాన్సెప్ట్ తీసుకొని 8 క్యాంపులు పెట్టించాను. సో దీని ఏంటంటే రాజకీయాలు వచ్చింది పదవుల కొరకు రాలేదు. ఒక ఉద్యమకారుడు, ఒక డాక్టర్గా నేను సమాజానికి ఓ డాక్టర్గా టాప్ రీచ్ అయ్యాను. అంతకంటే ఎక్కువ నేను రీచ్ అయ్యేది ఏం లేదు. బట్ అట్లీస్ట్ ఇన్ సొసైటీ దాంట్లో ఉండే ప్రొఫెషనల్స్ పాలిటిక్స్ రావాలనేది నా యొక్క ఆకాంక్ష. సో ఐ వాంట్ టు సెట్ ఎ ఎగ్జాంపుల్. యాజ్ ఎ సక్సెస్ఫుల్ డాక్టర్ ఆల్సో యూ కెన్ బి ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఒక డాక్టర్ నుంచి ఒక పొలిటీషియన్ అయ్యారు, ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? చాలా సంతృప్తికరంగా ఉంది. 5 సంవత్సరాలు నా జీవితంలో డాక్టర్గా రాణించాను. ఈరోజు బూరా నర్సయ్య గౌడ్ ఎంపీ అంటే ప్రత్యేకంగా ప్రజలు చూస్తారు. నాకు బ్రాండ్ వాల్యూ ఉంది. ఆ బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసా లేదంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే నేను అతిశయోక్తి మాట్లాడలేదు కానీ బట్ ట్రూత్ చెప్తున్నా. ఇది భువనగిరి పార్లమెంట్ వర్సెస్ మెదక్ పార్లమెంట్, భువనగిరి పార్లమెంట్ వర్సెస్
కరీంనగర్ పార్లమెంట్ అనేది మాది ఉంది. అంటే నా ప్రయత్నం వల్ల వాళ్ళ మెజార్టీకి కనీసం సరితూగేలాగా విజయం సాధించాలని నా ప్రయత్నం ఉంది. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈరోజు 2 స్టేట్మెంట్స్ మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. మా ప్రత్యర్థి ఇక బీజేపీతో అయితే అసలు రంగంలో లేదు. అదే ఏం చెప్పారు వారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ నా మీద కుట్ర పన్ని భువనగిరిలో నిలబెట్టారు, నాకు రాజకీయంగా నన్ను దెబ్బతీయటానికి. నల్గొండలో నిలబడి ఉంటే కొద్ది అవకాశాలు ఉండేవని వారే స్టేట్మెంట్ ఇచ్చారు, నేను అడగలే. నిన్న స్టేట్మెంట్ ఆన్లైన్లో ఇచ్చారు. నేను ఇష్టం లేకుండే కేవలం కాంగ్రెస్ కార్యకర్తల కొరకు నేను నిలబడ్డాను, ఎవరు నిలబడతలేరు కాబట్టి అని స్టేట్మెంట్. దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు. వారి ఓటమిని వారు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే వారు తెలుసు, వాళ్ళు మొదట్లో ఏదో అనుకున్నారు, కానీ ఇక్కడ ప్రజలు తెలివైన వాళ్ళు, ఇక్కడ అభివృద్ధి కోరుకుంటున్నారు. చేసిన ఎంపీ అభివృద్ధి చేయకుండా డెఫినెట్లీ నన్ను తిరస్కరిస్తారు. చేసిన కళ్ళకు కనిపించినట్లుంది. విమర్శించడానికి ఏదో చిల్లర మల్లర విమర్శలు తప్పితే ఒక నిర్దిష్టమైనటువంటి విమర్శ బూర నర్సయ్య గౌడ్ ఇది లేదు, ఇది చేయలేదు, పార్లమెంటుకు పోలేదు మొద్దబ్బాయి, నియోజకవర్గానికి ఏమి చేయలేదు మొద్దబ్బాయి అని విమర్శించడానికి ఏం లేదు. ఎందుకు మొద్దబ్బాయి అన్న పేరు వచ్చింది? ఎందుకు ఆ మొద్దబ్బాయిని విమర్శిస్తున్నారు? అంటే మొద్దబ్బాయే కదా. ఇప్పుడు ఏదైనా ఏమంటావు, మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నావు, మంచి అబ్బాయి రాముడు మంచి వాళ్ళు అంటావు. నీకు మంచి ప్రజలు కట్టబెట్టినా కూడా నువ్వు ఏమి చేయలేకపోతే, ఎందుకంటే నిజంగా నేను చెప్తున్నాను, నేనే 4 ఏళ్ళు నల్గొండ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ఉంటే నా యొక్క యాటిట్యూడు విజను డిఫరెంట్గా ఉంటుండే. డెఫినెట్లీ ఒక పుస్తకమే ఇస్తుంటే, నేను నా అచీవ్మెంట్ ఒక పుస్తకమే ఇస్తుంటే. కానీ వాళ్ళకి రాజకీయాలంటే నిజంగా నేను చెప్తున్నా, యువతను పక్కతో పెట్టించి డబ్బు అహంకారం, ఆ డబ్బుతోనే రాజకీయం, బీరు బిర్యానీ బైకు రాజకీయాలు, ఇవి తప్పితే నిర్దిష్టమైనటువంటి నియోజకవర్గ కేసీఆర్ లాగా ఒక విజన్ ఉన్న నాయకులు కాదు. అదొక్కటి నా బాధ ఏంటంటే, నల్గొండలో సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాల్లో మేము పుట్టి పెరిగినాం. చిన్నప్పటి నుంచి మేము రాజకీయాలు లేకున్నా కూడా మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. మా పూర్వీకులు అనేక ఉద్యమాలు, పోరాటాలు, తుపాకులు పట్టుకొని చేసిన వాళ్ళు ఉన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి చేస్తాం. ఈ చిల్లర మల్ల రాజకీయాలు అసలు రాజకీయాలు కావు. కానీ రాజకీయాలు అంటే వాళ్ళు వ్యాపారం చేశారు. నేను శాశ్వతంగా దాన్ని ఈ ఎక్స్పైర్డ్ మెడిసిన్ని మంచిది కాదు, ఆరోగ్యానికి అది మంచిది కాదని ప్రజలకు ప్రజలు గమనించారు. డెఫినెట్లీ నా విజయం తథ్యం. ఆల్రైట్, మీరు బీసీ పక్షపాతి అని అంటారు, మరి వాళ్ళ కోసం ఏం చేశారు? పార్లమెంట్లో 543 ఎంపీలు ఉంటారు. ఓకే, 543 ఎంపీలలో అగ్రకుల పేదలకు రిజర్వేషన్ అమలు చేయాలని బిల్లు పెట్టిన ఏకైక ఎంపీ నేనే. నేను బీసీల పక్షపాతి, ఓసీల పక్షపాతి, ముస్లింల పక్షపాతి, ఎస్సీల పక్షపాతి, ఎస్టీల పక్షపాతి. నేను నమ్మేది ఒకటే, సర్వజనో సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు, అదే నాకు నమ్మిన సిద్ధాంతం. నేను ఆ సిద్ధాంతం ప్రకారం పోతున్నా. వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సామాజిక వర్గం పేద పిల్లలకి ఏమన్నా ఒక్కసారి పార్లమెంట్లో మాట్లాడినరా, ఒక్కసారి అసెంబ్లీలో మాట్లాడినరా, ఒక్కసారి వాళ్ళకి రెడ్డి కార్పొరేషన్ కొరకు కావాలని అడిగినరా? మరి మా ముఖ్యమంత్రి చేశారు కదా. వీళ్ళు ప్రజాస్వామ్యానికి నల్గొండకు హానికరమని, ఎట్లయితే నేను మెడిసిన్ మీద ఉంటుంది కదా, ఎక్స్పైర్డ్ మెడిసిన్ హానికరం అని రాస్తాం డేట్ తర్వాత. ఈ డేట్ అయిపోయింది. వీళ్ళు రాజకీయాలకు హానికరం, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ హానికరం, నల్గొండ జిల్లాకే హానికరం. ఈ ట్యాగ్ లైన్ మీరు పెట్టండి సార్. సో స్టూడెంట్ లీడర్లో ఫస్ట్, అలాగే డాక్టర్గా సక్సెస్ఫుల్ అయ్యారు, రాజకీయ నాయకుడిగా కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. ఎంపీగా మీకు ఇచ్చుకునే మార్క్స్ ఏంటి? నేనైతే డిస్టింక్షన్ ఇచ్చుకుంటా. అంటే మీకు తెలుసు, అంటే 75%. ఓకే, 75% ఆఫ్ ద ఓట్స్ నాకు పడతాయి. ఓకే, గెలిస్తే మరో 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేస్తారని చెప్తారు? చాలా ఉన్నాయి ఎజెండా. ఒకటి, నా ఎయిమ్స్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఆపరేషన్ నేను చేయాలి. ఫస్ట్ ఆపరేషన్ మీరే చేయాలి, నా కోరిక. కేంద్రీయ విద్యాలయ బిల్డింగ్ 18 monthsలో కంప్లీట్ చేయాలి. ప్రత్యేకించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయటం అనేది నెక్స్ట్ దాంట్లో ప్రత్యేకమైనటువంటి ఎజెండా. నెక్స్ట్ ఎలక్షన్లు కాగానే, రిజల్ట్ రాగానే మా మహిళా సర్పంచులు అందరూ మీటింగ్ పెట్టి
నాయకులు మీటింగ్ పెట్టేసి వాళ్ళని వి హబ్ని నా యొక్క కాన్స్టిట్యూన్సీలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళకి ఉపాధి కల్పన పారిశ్రామికీకరణ చేయాలి. 9,87,151 ఎకరాలకు ఈరోజు నీళ్లు ఇవ్వడానికి నా కాన్స్టిట్యూన్సీ ప్రాజెక్టు నడుస్తున్నాయి. అది కంప్లీట్ చేసేసి మా రైతుల నీళ్ళ కాళ్లను కృష్ణా గోదావరి మూసి నీళ్ళతోనే వాళ్ళ కాళ్ళు గడగాలి. త్రివేణి సంగమం అక్కడ లేదు, అలహాబాద్లో, నా భువనగిరి పార్లమెంట్లో ఉన్నదని నేను నిరూపిస్తాను. అది నా యొక్క. మీ టీఆర్ఎస్ అధినేత, మీ పార్టీ అధ్యక్షుడు 16కు 16 క్లీన్ స్వీప్ చేస్తాం, కేంద్రంలో చక్రం తిప్పుతాం, జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉంటున్నారు. ఎనీ డౌట్? మీరే క్లారిటీ ఇవ్వాలి. ఎనీ డౌట్? భారం అంతా మీ నెత్తినే పెట్టారు. నో డౌట్ ఎట్ ఆల్. 100% రేపు వీఆర్ గోయింగ్ టు బి ద కింగ్స్ ఆర్ కింగ్ మేకర్స్. 16 గెలుచుడు ఖాయం. 116 ఎంపీలను వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీల్ని ఒక్క తాటి మీద తేవటం ఖాయం. రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎవరు ప్రధానమంత్రి అవుతారో ముఖ్యమంత్రి గారు నిర్ణయించే శక్తి వారికి రావటం ఖాయం. తద్వారా 1,00,000 కోట్ల అదనపు బడ్జెట్ మా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకోవటం ఖాయం. నాకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుకోవటమే నా లక్ష్యం. ఆ విధంగా నా జర్నీ ఉంటుంది. ఓకే, 16 116 ఎలా సాధ్యం? 16 వస్తే ప్రధానమంత్రి అయిపోతారని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఒక్క ఎమ్మెల్యే గెలిచిన అతను కూడా సీఎం అయిండు జార్ఖండ్లో, మీకు తెలుసు. క్వశ్చన్ కాదు చేసాం. ఈరోజు దేశంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా ప్రజ్ఞాశాలి, రోల్ మోడల్గా ఉన్నటువంటి సీఎం ఈరోజు కేసీఆర్ గారు. వారికి అవకాశం మా లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం ఇస్తే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అండ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయటంలో కేసీఆర్ గారికే సాటి, మేము మాకే సాటి. సో మేము చేసి చూపెడతాం, కాలమే నిర్ణయిస్తాం. సో హైదరాబాద్ టు యాదాద్రి రైల్వే గురించి ఎంఎంటీఎస్ శాంక్షన్ చేపించాము. 420 కోట్లు డిపిఆర్ అవుతుంది. గట్కేశ్వర్ వరకు అయిపోయిన తర్వాతే మా దగ్గరకు వస్తుంది కదా. అక్కడ సెకండ్ ఫేజ్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. ఈ ఒక టర్మ్లో ఆల్రెడీ ఒక 20 కోర్స్ ల్యాండ్ అక్విజిషన్ శాంక్షన్ చేపించాము. ఎలక్షన్ కాగానే వీటన్ని మీద పడి ఒక యాదాద్రి టెంపుల్ ఓపెన్ అయ్యే వరకు ఎంఎంటీఎస్ రైలు అక్కడికి వస్తుంది. మీరు చూడండి. ప్రజలకి బూరా నర్సయ్య గౌడ్ గారు ఏం చెప్తారు? మా భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి. 5 ఏళ్ళు మీరు పదవి ఇచ్చారు. పదవిని నేను ఎప్పుడు హోదాగా భావించలే. ఒక బాధ్యతతో, నిబద్ధతతో పార్లమెంటు నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు మన నియోజకవర్గ అభివృద్ధి కొరకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, అట్టడుగు వర్గాల అభివృద్ధి కొరకు నిరంతరం పోరాటం చేశాను. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, విచక్షణతో ఓటేయండి, వన్ సైడ్ ఓటేయండి. గెలిపించటమే కాదు, భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారి కానుకకిచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, భువనగిరి పార్లమెంటు అభివృద్ధికి మీ ఓటు దోహదపడాలని మీ అందరికీ నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ గుడ్ లక్ సార్. ప్రజల మనిషిగా ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా, సంక్షేమానికి కట్టుబడి ఉంటారంటున్నారు బూరా నర్సయ్య గౌడ్. ఇది ఇవాల్టి లీడర్. నమస్తే.